హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక ప్రోటీన్ మిక్స్ కారం పొడి తయారీ విధానం చెప్తాను. నేను ఒక గ్లాస్ ఆఫ్ రాజ్మా, గుమ్మడి గింజలు అండ్ పుచ్చగింజలు తీసుకున్నా. వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ రాజ్మా అవి కొంచెం ద్వారగా వేయించుకుంటున్నాను. తర్వాత సేమ్ గ్లాస్ క్వాంటిటీతోని శనగ పలుకులు, పల్లీలు అంటారు కదా, దాన్ని తీసుకున్నాను. అవి కూడా ద్వారగా వేయించుకుంటున్నాను. ఏదైనా పొడి చేసేటప్పుడు ఖచ్చితంగా బాగా వేగే వరకు వేయించుకోవాలి, ఏ ఐటమ్ అయినా సరే. అప్పుడు పొడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ నేను సేమ్ గ్లాస్ క్వాంటిటీతో ఎండుమిరపకాయలు తీసుకున్నాను, రెడ్ చిల్లీస్. తర్వాత నేను తెల్ల ఉల్లిపాయలు 3 తీసుకున్నా, గార్లిక్ 3 తీసుకొని పొరలు విప్పేసి అవి కూడా సేమ్ ఎండుమిర్చిలో వేసి వేయించుకున్నాను. తర్వాత సేమ్ గ్లాస్ క్వాంటిటీతో మినపప్పు తీసుకున్నాను. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత జీలకర్ర తీసుకున్నా 3 స్పూన్స్. చిన్న స్పూన్తోనే 3, కొంచెం పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్స్ తీసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్సే ధనియాలు తీసుకున్నాను, పెద్ద స్పూన్తోని. అండ్ 1 కప్ ఆఫ్ ముల్లమాకు తీసుకున్నాను. ఈ మునమాకు వేగిన తర్వాత 2 గ్లాసులు నువ్వులు తీసుకున్నాను. అండ్ కరివేపాకు కొంచెం తీసుకొని వేయించుకున్నాను. నువ్వులు కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు. ఈ తెల్ల నువ్వుల ప్లేస్లో నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను 1 గ్లాసు ఫ్లెక్స్ సీడ్స్ తీసుకున్నా, అవిసె గింజలు అంటారు కదా. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీనే కనిపిస్తుంది, ఎందుకంటే నేను ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్ చేసుకొని డైలీ తాగుతాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేయించుకున్నాను. బట్ ఈ పొడిలోకి మాత్రం 1 గ్లాస్ మాత్రమే తీసుకున్నాను. అవిసె గింజలు కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేగేసరికి. నార్మల్గా ఎవ్రీడే లేచిన వెంటనే అవిసె గింజలు అండ్ లెమన్ యాడ్ చేసుకుని వాటర్లో వేసుకొని తాగితే వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ లాస్ ఉన్నవాళ్ళు ఫ్లాక్స్ సీడ్స్ నానబెట్టుకొని జెల్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటారు చాలా వరకు. అలా కాకుండా మనం డైలీ మార్నింగ్ లేచిన వెంటనే లెమన్ అండ్ హనీ వాటర్ తాగుతాం కదా, దాని రీప్లేస్మెంట్గా ఫ్లాక్స్ సీడ్స్ ప్లస్ లెమన్ వాటరు కొంచెం లైట్గా గోరువెచ్చని వాటర్లో కలుపుకొని తాగితే హెయిర్ అండ్ వెయిట్ లాస్కి రెండింటికి బాగా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఈ ఫ్లాక్స్ సీడ్స్ రోజు తీసుకోవడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అండ్ స్కిన్ కూడా గ్లోగా అవుతుంది. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఫైబర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా కూడా చాలా యూజెస్ ఉంటాయి ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనం పౌడర్ చేసుకొని తాగడం వల్ల. అండ్ పీసీఓడి, పీసీఓఎస్ ఈ 2 కూడా చాలా వరకు తగ్గుతాయి. నాకు యాక్చువల్గా ఒక గైనిక్ సజెస్ట్ చేశారు ఫ్లాక్స్ సీడ్స్ తినమని. ఆ వేయించుకున్న ఫ్లాక్స్ సీడ్స్లో నేను 1 గ్లాస్ మాత్రమే తీసుకున్నాను. ఆ 1 గ్లాస్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని ఈ మొత్తం వేయించుకున్నవన్నీ ఓ పౌడర్ కొట్టాను. పౌడర్ కొట్టుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోని స్టోర్ చేసుకున్నాను. ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు గాలి వెళ్ళకుండా స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ నేను ఈ పొడిని కలుపుకొని టేస్ట్ కూడా చేశాను, చాలా బాగా వచ్చింది. సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. గీ వేసుకొని వేడివేడి అన్నంలోని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్త్ యూజెస్ కూడా ఉన్నాయి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే
ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టోరీ విత్ శ్రావణి సంతోష్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.